పారదర్శకంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేయడం జరిగిందని భూభారతి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంజూరైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఇందిరమ్మ ఇండ్లు పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు పట్టాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి తదితరులు పాల్గొన్నారు. నారాయణపురం సతీష్ ఏం పేరమ్మా? పది మంది ఎక్కడ పోయారు? హనుమపురం రండి, మీరు ఇద్దరు చాలా సంతోషం. ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఈ విధంగా ఇవ్వాలనే ఆశతోటే ఈరోజు మన ప్రభుత్వం రావాలి, ఇట్లా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అనే ఆశ ఆ రోజు ఉండే ఆశ ఈరోజు నెరవేరుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పోరాటం చేసిన ఓ ధనిక రాష్ట్రం ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేని పరిస్థితి. వాళ్ళు సరే ఇందిరమ్మ ఇల్లు కాదు, వాళ్ళు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ నిచ్చిండ్రా అంటే ఏ మండలంలో ఏ ఊర్లో కూడా ఎక్కడ కూడా ఇవ్వలే. వానలు చెడపడ్డ వానలు పడ్డప్పుడు, వడగండ్ల వానలు పడ్డప్పుడు, ఇంటి మీద కప్పులు లేచిపోయినప్పుడు, రేకులు లేచిపోయినప్పుడు, తాటిపత్రి కప్పుకొని బతుకుతున్నా పేద ప్రజలను చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఒక ధనిక రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితుల బతకాల్సిన కర్మ మనకేం దాపరిచ్చిందని చెప్పి నాకు నిజంగా చాలా బాధపడ్డాను. అప్పులు చేసిపోయిందా లేదా? కాళేశ్వరం కూలిందా లేదా? ఒక్క కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు పెట్టి అప్పులు తెచ్చిపెట్టే కాళేశ్వరం కూలింది. కాళేశ్వరం మీద ఈరోజు విజిలెన్స్ వాళ్ళు తప్పు పట్టినరు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే జాతీయ ప్రాజెక్టు కట్టే అథారిటీ కూడా ఈ ప్రాజెక్టు కూలిందని చెప్పిండ్రు. మరి బీసీ ఘోష్ కమిటీ కూడా కమిటీ వేసిండ్రు, ఒక రిటైర్డ్ జడ్జి ఆయన కూడా ఇది కూలిపోయిందని చెప్పి ఈరోజు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళందరికీ నోటీసులు, హరీష్ రావు నోటీసులు ఇస్తే నోటీసులు ఎదుర్కొనే దమ్ము సత్తా వాళ్ళకి లేదు.